డాక్టర్ కిషోర్ గారు పాపకి తండ్రి అయినంత మాత్రాన దైవ సాక్షిగా చట్టబద్ధంగా ఒకసారి దత్తత స్వీకారం జరిగిపోయాక ఆ దత్తతను రద్దు చేయమని కోరే అధికారం కానీ అవకాశం కానీ ఉండవని కోర్టు వారికి సవినయంగా తెలియజేస్తున్నాను. అదే చట్టంలో ఉన్న సెక్షన్ 14 ప్రకారం ఒక మగవాడికి ఒకరికన్నా ఎక్కువ భార్యలుంటే అలాంటి భార్యల అనుమతితో ఎవరి బిడ్డనైనా దత్తత చేసుకుంటే ఆ మగవాడి మొదటి భార్య మాత్రమే దత్తత తల్లి అవుతుంది. అంటే పరస్పర అంగీకారం ప్రకారం దత్తత జరిగిన చట్టం ప్రకారం అలా రిజిస్టర్ చేయబడితే ఆ దత్తత తల్లి అంటే శ్రీమతి హారిక ఇష్టానికి వ్యతిరేకంగా ఆ దత్తత తండ్రి అంటే డాక్టర్ కిషోర్ గారు ఏకపక్షంగా దత్తత రద్దు కోరితే చట్ట ప్రకారం అది సమ్మతం కాదని, తండ్రితో సమానంగా తల్లికి కూడా ఆ బిడ్డ మీద సర్వ హక్కులు ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవిగోండి యువర్ ఆనర్, కీర్తి అనే ఈ పాపని చట్ట ప్రకారం డాక్టర్ కిషోర్ శ్రీమతి హారిక దత్తత తీసుకున్నట్టు ధృవీకరించే రిజిస్ట్రేషన్ పత్రాలు. శ్రీమతి హారిక లాయర్ చెప్పిన ప్రకారం ఈ కేసులో దత్తత రద్దు సాధ్యం కాని విషయమే. క్షమించండి యువర్ ఆనర్, ఈ సందర్భంగా కోర్టు వారికి దత్తత స్వీకార చట్టంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను గుర్తు చేయదలుచుకున్నాను. ఒకసారి జరిగిన దత్తత రద్దు చేయడం సాధ్యం కాదు, నిజమే. కానీ ఎప్పుడు దత్తత చేసుకున్న బిడ్డను ఆ తల్లి సక్రమంగా పెంచగలిగినప్పుడు, ఆ బిడ్డను ఏ విషయంలోనైనా ఇబ్బంది పెట్టకుండా సొంత బిడ్డలా చూసుకుంటున్నప్పుడు, దత్తత తల్లి వల్ల ఆ బిడ్డకు ఎటువంటి హాని కలగకుండా ఉండగలిగినప్పుడు కోర్టు వారు అనుమతిస్తే నా క్లయింట్ డాక్టర్ కిషోర్ అభ్యర్థన సహేతుకమైనదే అని నిరూపిస్తాను. ఎస్, ప్రొసీడ్. చూడండి హారిక గారు, కీర్తి మీ కన్నబిడ్డ కాదు, దత్తత చేసుకున్న బిడ్డ. అంటే ఈ బిడ్డ కన్నతల్లి ఎవరో మీకు తెలుసు, అవునా? అవును. ఎవరు? రాధ. రాధంటే ఆయన గారి రెండో భార్య. అంటే మీరు దత్తత చేసుకుంది మీ భర్త గారి రెండో భార్య బిడ్డని మీకు ముందే తెలుసా? తెలీదు. దత్తతకు ముందు అస్సలు తెలీదు. మరి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? దత్తత స్వీకారం జరిగాక. ఓకే, శ్రీమతి రాధ అదే మీ భర్త గారి రెండో భార్యకి ఎంతమంది పిల్లలు? ఇదొక్కరితే. అంటే తన ఒక్కగానొక కూతుర్ని శ్రీమతి రాధ ఇచ్చింది. సాధారణంగా ఏ తల్లి అందుకు ఒప్పుకోదు, కానీ ఆమె అలా ఎందుకు ఒప్పుకుందో చెప్పగలరా? ఏమో. పోనీ ఇది చెప్పండి, దత్తత అంగీకారం జరిగాక శ్రీమతి రాధ తన బిడ్డను చూసుకోవడానికి అప్పుడప్పుడు రావచ్చని, కావాలంటే కొన్నాళ్ళు తాను మీ ఇంట్లోనే ఉండొచ్చని మీరు చెప్పారట, నిజమేనా? నిజమే, చెప్పాను. ఎందుకు అలా చెప్పారు? పాప చంటిపిల్ల కాబట్టి నాకు పూర్తిగా అలవాటయ్యేదాకా తల్లి పక్కనే ఉంటే మంచిదని నేను అనుకున్నాను కాబట్టి. ఆ రోజు అలా చెప్పిన మీరు సడన్ గా శ్రీమతి రాధను తన పాపను చూడడానికి మీ ఇంటికి రాకూడదని శాసించారట? అవును, శాసించాను. ఎందుకో చెప్పగలరా? ఎందుకంటే అది నా సవతి అని తెలిసింది కాబట్టి. అది ఆయన కలిసి ఆడిన నాటకం బయటపడింది కాబట్టి. వాళ్ళ బిడ్డని దత్తత పేరుతో నా కంటగట్టి పెద్ద త్యాగం చేసినట్టు పోజు కొట్టారని నాకు అర్థమైంది కాబట్టి. అంటే మీకు యథార్థం తెలిసిన తర్వాత వాళ్ళ మీద కోపం పెరిగింది, కక్ష పెరిగింది. ఆ కోపాన్ని కక్షని కడుపులో పెట్టుకుని తల్లి బిడ్డను కనీసం కలుసుకోనివ్వకుండా కట్టడి చేయాలనుకున్నారు. శ్రీమతి రాధ మీద గెలుపు సాధించాలనే దురాలోచనతో పాపను పావుగా వాడుకోవాలనుకున్నారు. ఆ తల్లి మనసును క్షోభపెట్టి వాళ్ళు మీకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. అబద్ధం కాదు, నిజం. కాకపోతే చావు బతుకుల్లో ఉన్న శ్రీమతి రాధ తన బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూద్దామనుకుంటే ఎందుకు కాదన్నారు? నాకిష్టం లేదు కాబట్టి. ఎందుకు ఇష్టం లేదు? ఆవిడ ఈ బిడ్డను కన్న తల్లేగా.
కాదు కాదు కాదు, అది ఈ బిడ్డకు తల్లి మాత్రమే కాదు, నా భర్తను నా నుంచి దూరం చేస్తున్న రాక్షసి, నా సుఖాన్ని సంతోషాన్ని నాశనం చేసి నా కాపురంలో నిప్పులు పోస్తున్న నా సవతి. ఓహో, అందుకేనా మీ భర్త కేసు పెట్టినా మీరు చలించలేదు? చట్టపరమైన హక్కు మీకే ఉంది కాబట్టి నేనే గెలిచి తీరుతాను అనే ధీమాతో కోర్టుకు కూడా వచ్చారు, అవునా? అవును, నా హక్కును కాపాడుకోవడం తప్ప? కాదు, మీ హక్కును మీరు కాపాడుకోవడం తప్పే కాదు, కానీ ఒక దత్త తల్లిగా మీరు ఒక విషయం మర్చిపోవడం తప్పు. ఓకే, ఇదేమిటో తెలుసా? తెలుసు. పిల్లలకి ఏడాది దాకా ఏ టీకాలు ఇప్పించాలో మెడికల్ చార్ట్. గుడ్. దత్తత స్వీకారం జరిగాక పాప తల్లిగా మీరు వీటిలో ఏ టీకాలు ఇప్పించారు? పోలియో డ్రాప్స్ ఇప్పించారా? అది అది పోలియో డ్రాప్స్ ఆదివారం వేస్తారని దేశమంతటా ప్రచారం చేశారు, చూడలేదా? అది అది ఇప్పిద్దాం అనుకున్నాను. మర్చిపోయారు, అవునా? అవునవును, మర్చిపోయాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. శ్రీమతి హారిక గారికి బిడ్డ మీద హక్కే ఉంది, బాధ్యత లేదు. బిడ్డ తన దగ్గరే ఉండాలనే కక్ష ఉంది, కానీ ప్రేమ లేదు. సంరక్షణ చేయవలసిన తల్లిగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే లేదు. కాబట్టి అబ్జెక్షన్ యువర్ ఆనర్. శ్రీమతి హారిక పాప విషయంలో కొంత అశ్రద్ధ చూపినంత మాత్రాన దత్తతను రద్దు కోరటం చట్టవిరుద్ధం. ఎస్, చట్టవిరుద్ధమే. దత్తతను రద్దు చేయమనడం కాదు, హక్కుల గురించే తప్ప బాధ్యతల గురించి పట్టించుకొని ఇలాంటి తల్లుల దగ్గర ఒక చంటి బిడ్డను ఉంచి తీరాలనే శాసించడం. ఇలాంటి తల్లి అంటే బిడ్డ మీద ఆ తల్లికి అన్ని హక్కులు ఉన్నాయి కదా. నో యువర్ ఆనర్, హక్కులు మాత్రమే తప్ప బాధ్యతలు వద్దనుకునే హారిక దగ్గర నా బిడ్డకు రక్షణ లేదు, ఆలన లేదు, పోషణ లేదు. వీటన్నిటిని మించి నా బిడ్డకు ప్రాణహాని ఉంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డాక్టర్ కిషోర్ గారు నా క్లయింట్ శ్రీమతి హారిక మీద కావాలనే నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు. నో యువర్ ఆనర్, తగిన ఆధారాలతోనే చెప్తున్నాను. ఏ ఆధారంగా? హారిక పిచ్చిది. షీఈస్ మెంటల్ పేషెంట్. మెంటల్ హాస్పిటల్లో చాలా రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న హారికలో ఆ పిచ్చి ఉన్మాదం మళ్ళీ ఎప్పుడైనా ప్రకోపించే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. పిచ్చివాడి చేతిలో రాయలాంటిదో, మానసిక ఆరోగ్యం సరిగా లేని హారిక చేతుల్లో నా బిడ్డ భవిష్యత్తు అలాంటిది. కాబట్టి ఆ దత్తత రద్దు పిటిషన్. ది కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. ఈ దాసుగాడేమో రోడ్లు పట్టుకుని తిరుగుతాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడో వాడికి తెలీదు. ఇక శృతి అయితే దాని కూడా దాందే తప్ప ఎవరేమన్నా పట్టించుకోదు. ఆ గరుడాచలం లాంటి వాళ్ళు నీ గురించి అడ్డమైన కోతలు కూస్తున్నారు కదే అన్నా. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, ఎవరి కోసం నా పద్ధతులు మార్చుకోను అని కుండ బద్దలుగొట్టినట్టు చెప్పేస్తుంది. చిచ్చి, ఏం పిల్లలో ఏంటో, ఒక్కళ్ళైనా సక్రమంగా ఉంటే కదా. ఇక్కడే ఆపు. ఎవరు కావాలమ్మా? కాళిదాస్ గారు ఇల్లు ఇదేనా అండి? కాళిదాసు గారా? వారిల్లే. వీధి చివర అడిగితే ఇదేనని చెప్పారు. వారింట్లో ఉన్నారండి. ఏంటి, వారు ఇంట్లో ఉన్నారా? ఇంతకీ నువ్వెవరమ్మా? నన్ను సుమతి అంటారులేండి. ఇంతకీ మీరెవరు? నన్ను రాజ్యలక్ష్మి అంటారులేమ్మా. ఇది దాసుగాడిల్లే, నేను వాడి కన్నతల్లిని. అత్తయ్యా!
అత్తయ్య ఏంటిది ఏంటమ్మాయి ముందులే మీరు నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతానంటే కానీ లేవనే లేవను. ఏంటమ్మా ఇది ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కాపాడటమేంటి? నన్ను అత్తయ్య అంటావేంటి? ముందు పైకిలే. మరి అంతే కదండి, ఏ ఆడపిల్లైనా భర్తన కన్న తల్లిని అత్తయ్య అనే పిలవాలి కదండి. మా దాసు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? దైవ సాక్షిగా. అంటే ఇది ఇప్పుడు 5వ నెల. చూడమ్మాయి, అది సుమతి. నువ్వు చెప్పేదంతా నిజమత్తయ్య. దేవుడు గుళ్ళో మీ అబ్బాయి కట్టిన ఈ తాళిబొట్టు సాక్షిగా నేను మీ కోడలినే. నా కడుపులో పెరుగుతుంది మిమ్మల్ని నానమ్మని చేయబోయే మీ వంశాంకురమే. ఇదంతా ఎలా జరిగింది? చీపాడు ఎలా జరగడం ఏంటి అత్తయ్య? చీకటి పడితే ఆకాశంలో చుక్కలు వచ్చినట్టు, గింజలు నాటితే భూమిలోంచి మొక్కలు వచ్చినట్టే. అత్తయ్య, మీ అబ్బాయి నన్ను మోసం చేశాడు. తియ్యటి మాటలు చెప్పి నన్ను బుట్టలో వేశాడు. గుళ్ళో తాలి కట్టి ఈ కడుపు చేశాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అందుకే తిరిగిన చోట తిరగకుండా, అడిగిన మనిషిని అడగకుండా అష్ట కష్టాలు పడి ఎన్నాళ్ళకు మీ ఇల్లును కనుక్కున్నాను. ఇక నన్ను పాల ముంచినా నేట ముంచినా మీదే భారం. అత్తయ్య, మీరు అవును అంటే ఆనందంగా ఇంట్లోకి వస్తాను, కాదు పొమ్మంటే ఏ చెరువులోనో దూకి చేస్తాను. చెప్పండి అత్తయ్య, బతకమంటారా చావమంటారా? చెప్పండి అత్తయ్య. ముందింట్లోకి పద. ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే అత్తయ్య, ఇక నుంచి నాకు అత్త అయినా మీరే, అమ్మైనా మీరే. మీ మాటే నా మాట. ఏమంటారు? అమ్మయ్యా, ఏమీ మాట్లాడలేదంటే అవుననే అర్థం. మా గది ఎక్కడత్తయ్యా? కేస్ నెంబర్ 226 ఆఫ్ 2010 డాక్టర్ కిషోర్ వర్సెస్ హారిక దత్తత రద్దు కేసు. యువర్ ఆనర్, కిందటిసారి జరిగిన విచారణలో డాక్టర్ కిషోర్ నా క్లయింట్ హారిక పిచ్చిదని, ఉన్మాది అని అన్యాయంగా ఆరోపించారు. కానీ వాస్తవానికి ఆమె పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంది. యువర్ ఆనర్, కన్నబిడ్డను కోల్పోయినా దత్తత చేసుకున్న బిడ్డ ద్వారా తను ఓ తల్లిగా సంతోషంగా ఉండాలని నా క్లయింట్ ఆశలకి డాక్టర్ కిషోర్ గండి కొట్టాలనుకోవటం వెనుక ఆ బిడ్డకు రక్షణ లేదు అనేది అబద్ధం. తన భార్యని డాక్టర్ కిషోర్ ఎలాగైనా వదిలించుకోవాలనేది పచ్చి నిజం. ఎస్ యువర్ ఆనర్, చట్ట ప్రకారం తాళి కట్టిన భార్య బ్రతికే ఉండగా మగవాడు మరో పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లికి చట్టబద్ధత ఉండదు. అలాంటప్పుడు హారిక జీవించి ఉండగా రాధను పెళ్లి చేసుకోవటం చట్టవిరుద్ధం. అలాంటి వాళ్లకు పుట్టిన బిడ్డ అక్రమ సంతానమే అవుతుంది, కానీ సక్రమ సంతానం కాదు. ఆ వంశానికి వారసురాలు అంతకన్నా కాదు. అయినా అన్నీ తెలిసినా కూడా శ్రీమతి హారిక వాళ్ళిద్దరినీ క్షమించింది. వాళ్ల బిడ్డని తన బిడ్డే అనుకుంది. కానీ ఎలాగైనా హారికను వదిలించుకోవాలని, ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలని కిషోర్ రాధతో కలిసి ఈ ప్లాన్ చేశారు. కావాలని తన బిడ్డను దత్తత ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ కపట నాటకంతో దత్తత రద్దు కోసం అప్పీల్ చేస్తున్నారు. అబద్ధం. ఆర్డర్ ఆర్డర్. చూడమ్మా, నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే బోల్లోకి వచ్చి చెప్పు. రాధగారు, ఏదబద్ధం? డాక్టర్ కిషోర్ గారికి పెళ్లి కాకముందే అక్రమ సంబంధం ఉంది అనేది అబద్ధమా? పెళ్ళైనా మరో మగాడితో సంబంధం పెట్టుకుని మీరు ఆ బిడ్డని కనడం అబద్ధమా?
అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీళ్ళ వ్యక్తిగత జీవితానికి ఈ దత్తత రద్దు కేసుకు ఎలాంటి సంబంధము లేదు. ఉంది యువరానర్. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఈ అక్రమ సంబంధాల పర్యవసానమే ఇదంతా. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చెప్పండి రాధగారు, మీరు శ్రీమతి కాకముందే మాతృమూర్తి అయ్యారు కదూ? చెప్పండి, డాక్టర్ కిషోర్తో మీకు పెళ్లి కాకముందే సంబంధం ఉంది కదా? అలా తల ఊపితే కాదు, కోర్టు వారి ముందు నిజం చెప్పాలి. ఉంది. అంటే అదే ఇంట్లో ఉంటూ అక్క అని పిలుస్తూ శ్రీమతి హారిక గారిని చాలా దారుణంగా వంచారు. ఆమె భర్తతో సంబంధం పెట్టుకుని ఓ బిడ్డని కూడా కన్నారు. చివరికి దురాశతో ఆమెను వెళ్ళగొట్టి ఎలాగైనా డాక్టర్ కిషోర్ గారి భార్యగా ఆ ఇంట్లో మీ స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అవునా? నో, అబద్ధం. ముమ్మాటికి అబద్ధం. మరి ఏది నిజం? నా దురదృష్టం నన్ను తప్పు చేసిన దానిగా ఇలా నిలబెట్టిందనేది నిజం. ఏ తప్పు చేయకుండానే ఓ కళంకితగా నా మీద ముద్ర పడిందనేది నిజం. నా బాధని చూడలేక, నా గౌరవానికి భంగం కలుగుతుంటే భరించలేక ఆయన నా మెళ్ళ తాళి కట్టారనేది నిజం. నా బిడ్డని తన బిడ్డగా 10 మంది ముందు స్వీకరించారనేది నిజం. అదే నిజమైతే శ్రీమతి హారికకి మీ బిడ్డనెందుకు దత్తతిచ్చారు? అక్క కన్నీళ్లు చూసి భరించలేక, తన బిడ్డని దూరం చేసుకుని పిచ్చిదానిగా మారిపోయిన అక్క శోకాన్ని చూసి తట్టుకోలేక, మరి అంత ప్రేమగా కన్నబిడ్డని దత్తతిచ్చిన మీరు మళ్ళీ ఈ బిడ్డనే ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పగలరా? కడుపు తీపిని చంపుకోలేక, కన్న బిడ్డని చూడకుండా బతకలేక. దత్తత పేరుతో మీ బిడ్డను అక్కడికి చేర్చి ఆ తరువాత బిడ్డ కోసమే నటిస్తూ మీరు కూడా అక్కడికే చేరుకోవచ్చని మీ ప్లాన్ ఫలించలేదని నేనంటే మీరేమంటారు? అబద్ధం అంటాను, అన్యాయం అంటాను. ఓకే 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 డాక్టర్ కిషోర్ గారు దత్తత రద్దు కోసం కోర్టుకు ఎక్కబోతున్నారనే సంగతి మీకు తెలుసా? చెప్పండి, తెలుసా లేదా? తెలుసు, ఆయనే చెప్పారు. ఏం చెప్పారు? కోర్టు తలుపు తట్టైనా సరే నా బిడ్డ నాకిప్పిస్తానన్నారు. అందుకు మీరేమన్నారు? వద్దన్నాను. అక్కని కోర్టుకు లాగొద్దన్నాను. ఐ సీ. అయినా కూడా డాక్టర్ కిషోర్ మీ మాట వినలేదు. దత్తత రద్దుకు సిద్ధపడ్డారు, అవునా? అవును. యువర్ ఆనర్, శ్రీమతి రాధ చెప్పిన సాక్ష్యం బట్టి జరిగింది మొత్తం స్పష్టంగా తెలిసిపోయింది. శ్రీమతి రాధకి తన భర్త కావాలి, తన బిడ్డ కావాలి. ఈ రెండూ కావాలంటే హారిక తన భర్తకు దూరం కావాలి. అందుకే హారికకు గతంలో ఉన్న జబ్బుని ఆధారం చేసుకుని ఎలాగైనా ఆమెను ఒంటరి దానిని చేయాలని కంకణం కట్టుకుంది. తన మీద మోజుతో డాక్టర్ కిషోర్ హారికను ఎలాగైనా వదిలించుకుంటాడని, తన బిడ్డకు రక్షణ లేదు అనే సాకుతో ఇంత పథకం పన్నింది. ఏం చేస్తానో చూడు. నా మీద దాడి చేసిన రాస్కెల్కి 7 ఏళ్లు శిక్ష పడేలా చేస్తాను చూడు. వాడి అండదండలు చూసుకొని నాతోనే గొడవ పెట్టుకున్న దానికి బతుకంతా ఏడుపే మిగిలేలా చేస్తాను చూడు. ఎక్కడి నుంచండి? కోర్టు నుంచి సమన్స్.